అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఆషాఢ మాసం ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం కూడాను. ఎందుకంటే గోరింటాకు చక్కగా అందరూ చేతులకు పెట్టుకుంటారు. ఆ చేతులు చూసి మురిసిపోతూ ఉంటారు. అందుకు గోరింటాకు చాలా ఆషాఢ మాసానికి ప్రసిద్ధికెక్కింది. అసలు గోరింటాకు పేరు గౌరీ ఇంటి ఆకు. గోరింటాకు చాలా చరిత్ర ఉంది. అసలు ఎలా పుట్టింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెరులతో వనంలో ఆటలాడుకునే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేటందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి అంటే చిన్నతనంలో గౌరీ చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కూడా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని చెప్తారు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటున కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో సందేహంగా చెప్పగా గౌరీ, గౌరింట ఆకు నుదుటున పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటున పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం తెలుసుకుందామా? స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతికి పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి, అపోహలేం కాదు. గౌరీ ఇంట ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికో మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరకు. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని కోరిందట. ఇలా ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకుంటారు కదూ. విన్నారు కదా గోరింటాకు యొక్క చరిత్ర. ఉంటాను. థ్యాంక్ యూ.